టాలీవుడ్లో హీరోయిన్లకు అస్సలు కొదవే లేదు. ఒక హీరోయిన్ కాకపోతే మరొక హీరోయిన్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలామంది ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఎక్కువగా చిత్ర పరిశ్రమలో ముంబైకి చెందిన హీరోయిన్లు మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మన తెలుగు హీరోయిన్ల తొలి సినిమాల గురించి మాట్లాడుకుందాం. చందమామ సినిమాలో చందమామ కంటే అందంగా ఉంటుంది మన కాజల్. చిన్ని ఫేస్తో లంగా ఓణిలో హీరోని అరుస్తూ ఏడిపిస్తూ ఎమోషనల్ సీన్స్లో కూడా బెస్ట్ ఇచ్చింది. అప్పటి యువత కింద మీద పడిపోయారు మన కాజల్ అందానికి. లక్ష్మీ కళ్యాణంలో కూడా తెలుగింటి అమ్మాయిల భలే ముద్దుగా ఉంటుంది ఈ అమ్మడు. ఇకపోతే లావణ్య అందాల రాక్షసు నుండి మనకు మిథునగా మాత్రమే తెలుసు. ఆ కుర్తీలు దుపట్టా వన్ సైడ్ వేసుకోవడం, లూజ్ హెయిర్ వదులుకొని నిలువ బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని ఇలాంటి పాత్ర ఎప్పటికీ ఇంకెప్పటికీ రాదు అన్నంత సూపర్గా ఉంటుంది. సూపర్ నుండి ఇప్పటి వరకు అనుష్క టాలీవుడ్పై ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది. బాహుబలి సినిమాతో క్రేజ్ మరింత పెంచుకుంది. తమన్నా ఎన్ని సినిమాలు చేసినా హ్యాపీ డేస్ పాత్ర ఎప్పుడు ప్రత్యేకమనే చెప్పుకోవాలి. శేఖర్ కమల గారి వల్ల ఇంకాస్త అందంగా అనిపిస్తుంది. చీర, స్కర్ట్స్, కుర్తీ, టీషర్ట్ అన్నిట్లో చాలా క్యూట్గా ఉంటుంది ఈ వయ్యారి. పూజా హెగ్దేకు కూడా ఇప్పటికీ ప్రత్యేకమైన పాత్రలు చాలా ఉన్నాయి. కానీ ముకుంద ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమా మొత్తం లాంగ్ స్కర్ట్స్తో చాలా సింపుల్గా ఉంటుంది ఈ సుందరి. రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడేలో తెల్లటి డ్రెస్లో ఏంజల్లా కనిపిస్తుంటుంది. ఈ సినిమాలో ప్రభావతి గెటప్లో కనిపించింది ఈ వయ్యారి. కృష్ణగాడి వీర ప్రేమ గాథలో మెహ్రీన్ చాలా సింపుల్గా ఉంటుంది. కాటన్ చుడీదార్లు, పటియాలా ఫ్యాన్, కాటుగా గజిబిజి జడ సరైన మధ్యతరగతి అమ్మాయిలా కనిపిస్తుంది ఈ సుందరి. రెజీనా రొటీన్ లవ్ స్టోరీ నుండి తన్వి. ఈ సినిమాలో రెజీనా అయితే ప్లెయిన్ చీరలు, స్లీవ్లెస్ టాప్స్, స్కార్ఫ్స్లో చాలా కూల్గా సూపర్గా ఉంటుంది. ఇకపోతే సమంతకు క్రేజ్ తెచ్చిన సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమాలో జెస్సీగా సమంత అందరినీ ఆకట్టుకుంది. అది కూడా క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ ఫ్రాక్, హిందూ స్టైల్ గ్రీన్ చీరలో ఒకే పాటలో కనిపించింది. ఇంత తెల్లగా ఇదేంట్రా బాబోయ్ అనుకున్నాం. సినిమా గురించి ఆరా తీస్తుంటే 16 ఏళ్ళని తెలిసింది. సగం సినిమా కేవలం ఒకే ఒక కాస్ట్యూమ్తో ఎంత క్యూట్గా అనిపిస్తుందో మన హన్సిక. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.